గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఏదైతే ఉందో అది ఒక పెద్ద ప్రహసనంగా మారిపోయింది. ఆ ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో సకాలంలో పరిష్కరించకపోగా ఏళ్ల తరబడి రోజుల తరబడి సాగదీస్తుండదో ఫిర్యాదులు అదేవిధంగా రొటీన్గా వస్తూనే ఉన్నారు. వచ్చిన ఫిర్యాదులే ప్రతి వారం వస్తూనే ఉన్నాయి. దీని పరిష్కారం కనుక నువ్వు చూడు అంటూ అది అధికారులు ఒకటి నెట్టేయడంతో, అలాగే జోనాల నుంచి సర్కిల్ నుంచి వచ్చే ఫిర్యాదులు కూడా ఎవరు పట్టించుకోవడంతో, వాటిని కూడా పరిష్కరించేవారు లేకపోవడంతో అక్కడ కూడా రొటీన్గా మారిపోయింది వ్యవహారం. ఈరోజు నిర్వహించిన ప్రజావాణి ఏదైతే ఉందో పూర్తిగా చప్పగా జరిగింది. అప్పుడప్పుడు కమిషనర్ కర్ణన్ పాల్గొన్నప్పటికీ ఆ సమస్యలు ఏవైతే వాటిని పరిష్కారం మీద కింద స్థాయి అధికారులపై పడేయడం, అప్పటికప్పుడు చర్యలు తీసుకోవడంలో రెస్పాన్స్ అవ్వడంలో స్పందించకపోవడంతో ఫిర్యాదుదారులు ఎవరైతే వారు కూడా నిరుత్సాహానికి గురవుతున్న పరిస్థితి. ఇక సర్కిల్ జోనల్ కార్యాలయం అయితే నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలు అయితే పూర్తిగా నిర్వీర్యమైపోయి చెప్పుకోవచ్చు. ఆ జోనల్ స్థాయిలోనూ సర్కిల్ స్థాయిలో నిర్వహించే కార్యక్రమాల్లో ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ ప్రజావాణి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటిని కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. దీంతో హెడ్ ఆఫీస్కి వచ్చినట్టయితే హెడ్ ఆఫీస్లో నిర్వహించే ప్రజావాణి కూడా సరా మామూలుగా మారిపోయింది. ఇక్కడ కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో ప్రజావాణి నిర్వహించే కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన లేకుండా పోయింది. ప్రజావాణి అంటే అర్థం లేకుండా పోయింది. అటు కలెక్టర్లు కావచ్చు, ముఖ్యమంత్రి నిర్వహించే ప్రజాభవన్లో నిర్వహించే కార్యక్రమాలు కావచ్చు, వాటికి స్పందన లభిస్తున్నప్పుడు జిహెచ్ఎంసీ ప్రజావాణికి మాత్రం స్పందన లభించకపోవడం విమర్శలకు తావిస్తుంది. ఇకపైన అధికారుల తీరు మారుతుందా లేదా, ఆ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు పరిష్కరిస్తారా లేదా చూడాల్సిందే.